Daily. Taste the Daily. ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో కారులో పేలుడు సంభవించిన నేపథ్యంలో ఢిల్లీ సహా పలు నగరాలను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది. ముంబై, హైదరాబాద్, కోల్కతా, బెంగళూరు తదితర నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు, ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ముమ్మర తనిఖీలు సాగిస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఢిల్లీ బాంబు పేలుళ్ల తర్వాత దేశంలో ఉన్నటువంటి ప్రధాన పట్టణాల పైన కేంద్ర ఇంటెలిజెన్స్ ఆదేశాల మేరకు పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడతా ఉన్నారు. ఇటు హైదరాబాద్ లో కూడా నిన్న మొన్న ఈ పట్టుబడ్డటువంటి ముగ్గురులో ఒక వ్యక్తి రాజేందర్ నగర్ సిటీకి ఆనుకొని అక్కడ షెల్టర్ తీసుకున్నట్టుగా కూడా గుజరాత్ ఏటీఎస్ ఎంక్వైరీలో బయటపడింది. కాబట్టి హైదరాబాద్ కేంద్రంగా ఇంకా ఈ బ్యాచ్ కి చెందినటువంటి వారు ఎవరైనా తలదాచుకొని ఉండడము, ఇంకా సీరియల్ బ్లాస్ట్ కి ఏదైనా ప్లాన్ చేయడము, అక్కడ ఢిల్లీలో బ్లాస్ట్ జరిగిన తర్వాత హైదరాబాద్ ని కూడా ఇంకెవరైనా టార్గెట్ చేశారనే ఒక కోణంలో కూడా హైదరాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్కతా లాంటి సిటీస్ అన్నిటిపై కూడా పోలీసులు నజరు పెట్టి ముమ్మరంగా తనిఖీలు చేపడతా ఉన్నారు. పాత బస్తీలో ఉన్నటువంటి కాళ్ళపత్తర్, భవానీనగర్, బీర్ చౌక్ ఈ సెన్సిటివ్ ఏరియాస్ లో పోలీసులకు ఉన్నటువంటి ఇన్పుట్స్ ప్రకారంగా ముమ్మరంగా తనిఖీలు చేపడతా ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి నాంపల్లి రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, బహదూర్పుర రైల్వే స్టేషన్ తో పాటు సిటీకి వచ్చేటువంటి బస్ స్టాండ్లు, సిటీలో నుంచి బయటికి వెళ్లేటువంటి మెయిన్ మేజర్ పాయింట్స్ అన్నిటిపై కూడా పోలీసులు నజరు పెట్టి ట్రై కమిషనరేట్ పోలీసులు అలర్ట్ అయ్యి రోడ్డు పైన నాకబందీ ఏర్పాటు చేసి ప్రత్యేక చెక్ పాయింట్స్ ఏర్పాటు చేసి అనుమానం వచ్చినటువంటి ప్రతి వ్యక్తులను కూడా ఐడెంటిటీ అడిగి వారి వివరాలు సేకరించిన తర్వాత పోలీసులు వారిని రోడ్లపైకి తిరగనిచ్చేటువంటి చర్యలు కొనసాగుతా ఉన్నాయి. ఢిల్లీలో జరిగినటువంటి బ్లాస్ట్ ఖచ్చితంగా హైదరాబాద్ లో ఏవైనా మూలాలు దొరుకుతాయనే ఒక ఆలోచనతో పోలీసులు తనిఖీలు చేపడతా ఉన్నారు. దేశంలో ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగినా వాటి మూలాలన్నీ హైదరాబాద్ లోనే పట్టుబడతా ఉంటాయి. కాబట్టి ఈ ఉగ్రవాద సంస్థలందరూ కూడా హైదరాబాద్ నే ముందు టార్గెట్ గా చేసి రద్దీగా ఉండేటువంటి ప్రాంతం, విజిటింగ్ ప్లేసెస్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, హైటెక్ సిటీ, మెట్రో, ఇటు వేలాది మంది ఒకే చోట ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ప్రతిసారి బాంబ్ బ్లాస్ట్ హైదరాబాద్ నే టార్గెట్ గా చేసి సాగిస్తా ఉంటారు. కాబట్టి ఢిల్లీలో జరిగినటువంటి బ్లాస్ట్ కి హైదరాబాద్ కి ఏమన్నా లింక్స్ ఉన్నాయా, ఆ పట్టుబడ్డటువంటి ముగ్గురు పథకమేనా అనే ఒక కోణంలో కూడా పోలీసులు ఒక పక్క ఇన్వెస్టిగేషన్ సాగిస్తూ మళ్ళీ సీరియల్ బ్లాస్ట్ జరగకుండా, ఇంకో డబుల్ బ్లాస్ట్ జరగకుండా మాత్రం పోలీసులు ఇప్పటికే అలర్ట్ అయ్యి డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ ని రంగంలోకి దింపి ఇంటెలిజెన్స్ వ్యవస్థనంతా కూడా మెరుగుపరిచి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా కూడా అలర్ట్ అయ్యి అన్ని వైపుల నుంచి కూడా తెలంగాణలోకి ఎవరు ఎంటర్ అవుతా ఉన్నారు, తెలంగాణ నుంచి ఎవరెవరు బయటికి వెళ్తా ఉన్నారు, బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్స్, హోటల్స్, డివోషనల్ ప్లేసెస్, అటు మస్జిద్ గానీ, ఇటు ఆలయాలు గానీ, ఇటు క్రిస్టియన్స్ కి చెందినటువంటి చర్చెస్ కానీ, ఈ ప్రార్థనా మందిరాల వద్ద కూడా టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసి రోడ్లపై ఉన్నటువంటి అన్ని అనుమానపు ప్రాంతాలను కూడా పోలీసులు తనిఖీ చేస్తా ఉన్నారు. ఓల్డ్ సిటీ ముఖ్యంగా పోలీసులు పూర్తిగా తమ ఏరియానంతా కూడా ఆధీనంలోకి తీసుకొని ఓల్డ్ సిటీలో ప్రతి రోడ్డు అనువనువున పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ అనుమానం వచ్చినటువంటి వ్యక్తులందరినీ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ మూలాలు ఖచ్చితంగా హైదరాబాద్ లోనే దొరుకుతుండొచ్చు, హైదరాబాద్ లోనే ట్రైన్ అయి ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ప్రతి బ్లాస్ట్ లో పట్టుబడతా ఉంటారు. కాబట్టి ఈ చనిపోయినటువంటి ఢిల్లీ ఘటన 13 మంది మృత్యుల కేసులో కూడా హైదరాబాద్ కి ఏదైనా టెర్రర్ లింక్స్ స్ప్రెడ్ అయి ఉన్నాయా, ఇక్కడ షెల్టర్ తీసుకొని వీళ్ళు నేరుగా ఢిల్లీకి వచ్చారా అంటూ కూడా కేవలం హైదరాబాద్ తో పాటు ఇతర ప్రధాన పట్టణాలన్నిటిపై కూడా ఫోకస్ చేసి పోలీసులు ఈ తనిఖీలు చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. వైశాలి, అయితే నిన్న హైదరాబాద్ లో కొంతమంది ఉగ్రవాదుల్ని అరెస్టు చేయడం జరిగింది కదా, వీరిపై ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? మహమ్మద్ అనే వ్యక్తి హైదరాబాద్ రాజేందర్ నగర్ న్యూ విల్లా హౌస్ లో ఇతను స్టే చేశాడు అన్నట్టుగా కూడా గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ముగ్గురు అదుపులోకి తీసుకున్నప్పుడు ఈ వ్యక్తికి సంబంధించినటువంటి ట్రాక్ రికార్డ్ అంతా కూడా హైదరాబాద్ నుంచే సాగింది అనే దానిపై కూడా పోలీసులకు కొన్ని ఇన్పుట్స్ వచ్చాయి. ఆ కేసు పైనే పోలీసులు ఒక పక్క ఎంక్వైరీ సాగిస్తా ఉన్నారు. ఈ ముగ్గురు దేశవ్యాప్తంగా ఎవరెవరితో టైఅప్ అయి ఉన్నారు, ఏ ఉగ్రవాద సంస్థకు వీళ్ళు స్లీపర్ సెల్స్ గా పనిచేస్తా ఉన్నారు, హైదరాబాద్ లో ఎన్ని రోజుల పాటు మకం వేశారు, హైదరాబాద్ కేంద్రంగా ఏ కుట్రకు వీళ్ళు తెరపన్నారు, ఈ ఆమ్దం ఆయిల్ నుంచి వచ్చేటువంటి వాటి ద్వారా విషయాన్ని తయారు చేసేటువంటి స్థాయికి చేరారంటే పెద్ద మొత్తంలో వీళ్ళు ప్లాన్ చేశారు. ఉగ్రవాద సంస్థలకు వీళ్ళు స్లీపర్ సెల్స్ గా ఉంటూ వీళ్ళు సెల్ఫ్
సూసైడ్ కి సిద్ధమైనట్టుగా కూడా పోలీస్ ఎంక్వైరీలో బయటపడింది. కాబట్టి హైదరాబాద్ లో పట్టుబడ్డటువంటి ఉగ్రవాది, ఢిల్లీలో జరిగినటువంటి బ్లాస్ట్, ఇవన్నీ కూడా ఒకే టెర్రర్ లింక్ అనే ఒక కోణంలో కూడా పోలీసులు ఈ దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ రవితేజ.